'పుష్ప రీలోడెడ్' యాక్చువల్‌గా జాన్ 11కి రిలీజ్ చేశారు. 20 మినిట్స్ యాడ్ చేస్తున్నామని చెప్పి 3 అవర్స్ 20 మినిట్స్ మూవీని 3 అవర్స్ 40 మినిట్స్ చేసి రీలోడెడ్ వర్షన్ అని చెప్పి రిలీజ్ చేశారు. నేననుకున్నా ఏముందిలే 20 మినిట్స్‌లో ఏం పెరిగిద్ది, ఏమంత చెప్తారని. కానీ యాక్చువల్ కంటెంట్ మొత్తం ఆ 20 మినిట్స్‌లోనే ఉంది. ఇంత కంటెంట్ ఉంచుకొని దీన్ని ముందెందుకు యాడ్ చేయలేదు? ఎన్నో కొన్ని సీన్స్ తీసేయొచ్చు. అంత పెద్ద కంటెంట్ ఇది. ఎలా అంటే ప్రతి ఇంపార్టెంట్ సీన్‌కి దాని ముందు జరిగే కీ సీన్ ఏదైతే ఉందో అవన్నీ ఇక్కడే ఉంటాయి. యాక్చువల్‌గా పార్ట్ 1లో చూసిన 'షికావత్'తో పోల్చుకుంటే పార్ట్ 2లో ఎంతో కొంత మనం డిసప్పాయింట్ అవుతాం. ఎందుకంటే 'షికావత్' అనేవాడు అంత ఈజీ క్యారెక్టర్ కాదు. అలాంటిది ఈ 20 మినిట్స్ యాడ్ ఆన్‌లో ఎంతో కొంత జస్టిఫికేషన్ చేశారు. అంటే 100% అని చెప్పలేం గానీ ఒక 10% అయినా క్యారెక్టర్ ఇంకా పవర్‌ఫుల్‌గానే ఉంది అని చూయించారు. ఇయన్నీ ఎందుకు తీసేసారో నాకర్థం కాల. 'జాల్ రెడ్డి' తోటి ఒక సీక్వెన్స్ ఉంటుంది. అది చాలా బావుంటుంది 'పుష్పకి'. జాతర ఫైట్ అవ్వగానే సిండికేట్ మెంబర్స్ తోటి ఒక మీటింగ్ జరుగుతుంది. 'పుష్ప' ఇంకా అదే మూడ్‌లో ఉంటాడు. అది కూడా చాలా బావుంటుంది. చిన్నప్పుడు ఏదైతే అజయ్ చైన్ తీసుకొని ఎళ్ళిపోతాడో 'పుష్ప' దగ్గర నుంచి, 'పుష్ప 2' క్లైమాక్స్‌లో ఏదో ఒకటి మిస్ అయింది. ఒక ఇన్‌కంప్లీషన్ ఉంది. ఒక ఎమోషనల్ టచ్ మిస్ అయింది అనుకుంటే, ఆ సీక్వెన్స్‌ని కూడా క్లైమాక్స్‌లో యాడ్ చేశారు. ఇవన్నీ ముందే పెట్టుంటే ఇంకా పెద్ద హిట్ అయ్యేది కదా! కానీ సుకుమార్ సార్ ఇంత మంచి మంచి సీక్వెన్స్‌ని, ఇంత మంచి మంచి సీన్స్‌ని, ఎపిసోడ్స్‌ని వీటిని ఎందుకు ఆపేసారో, ఎందుకు దాచేసారో నాకు అర్థం కాలే. ఎంతో కొంత ట్రిమ్ చేయాల్సింది ఫస్ట్ హాఫ్‌లోనో, సెకండ్ హాఫ్‌లోనో. ఇవన్నీ పార్ట్ ఆఫ్ స్టోరీ, పార్ట్ ఆఫ్ సోల్ ఇది యాక్చువల్‌గా. ఎందుకంటే మెయిన్ సీన్స్‌కి ప్రతి దానికి ముందు దీనికో కనెక్షన్ ఉంది. ఈ కనెక్షన్ చూసాక అనిపించింది. ఓహో! ఇది ఇందుకు జరిగిందా అని. అంత క్లారిటీ వచ్చింది యాక్చువల్‌గా ఇంకా సినిమా మీద. మనకి జపాన్‌లో జరిగే ఫైట్ ఉంటుంది. దాని తర్వాత సీక్వెన్స్ కూడా దీంట్లో యాడ్ చేశారు. ఇలా ఎన్నో చెప్పాలనుకుంటే. ఒక కంటెంట్, ఒక సినిమా తీయాల్సినంత కంటెంట్ ఉంది అసలు 20 మినిట్స్‌లో. దాన్ని ఎందుకు ముందే బ్లాక్ చేసి పెట్టుకున్నారు? ఎందుకు హోల్డ్ చేశారు? నాకు అర్థం కాలే. ఒక పాట తీసేయొచ్చు దానికన్నా. పాటను తర్వాత యాడ్ చేసుకున్నా అయిపోయేది. యాక్చువల్‌గా చాలా మందికి ట్రైలర్‌లో చూసిన చాలా సీన్స్ సినిమాలో కనిపించలేదు. ఎందుకు లేవో అని అందరూ అనుకున్నాం. కానీ ఇప్పుడు యాడ్ అయ్యాయి. ఇప్పుడు అవన్నీ ఉన్నాయి. జపాన్ సీన్ నుంచి మిగిలిన ప్రతీదీ మనం ఏదైతే మిస్ అయ్యామో అన్నీ ఉన్నాయి. అన్ని క్లూస్ లింక్ అయ్యే ఉన్నాయి. ప్రతీదీ కనెక్టెడే ఇంకో సీన్‌కి. ఇప్పుడు సినిమా ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపించింది. మాక్సిమం నంబర్ ఆఫ్ సీన్స్ అన్నీ సెకండ్ హాఫ్‌లోనే వస్తాయి. బట్ స్టిల్ ఆ సెకండ్ హాఫ్ వర్త్ అనిపించింది. ఇంకా వర్త్ అనిపించింది లాస్ట్ టైమ్ కన్నా. నాకు పర్సనల్‌గా 'పుష్ప 2'కి సంబంధించి రిలీజ్ అయిన ట్రైలర్స్, టీజర్స్ వీటిలో 'వేర్ ఈస్ పుష్ప' అని ఒక ట్రైలర్ రిలీజ్ అయింది 1 ఇయర్ బిఫోర్. అది చాలా ఇష్టం. కానీ మొన్నొచ్చిన ట్రైలర్స్, టీజర్స్ వీటిలో దాని గురించి ఒక బిట్, ఒక చిన్న సీక్వెన్స్ కూడా లేదు. సినిమాలో కూడా లేదు. సినిమా అయిపోయాక అనిపించింది అప్పుడు నాకు. మేబీ 'వేర్ ఈస్ పుష్ప' అనేది ర్యాంపేజ్ అయ్యుంటది అని. మీరు కూడా ఒకసారి ట్రైలర్ చూడండి 'వేర్ ఈస్ పుష్ప' అని మీకు కూడా కనెక్టివిటీ అర్థమవుతది. ఇంకా నేనైతే 'షికావత్' అనుకోవట్లేదు. మీరెవరు అనుకుంటారో నాకు కామెంట్ చేయండి.